ఎవరికైనా థ్యాంక్స్. బికాజ్ మీరు ఆ రే ఆఫ్ హోప్ నాకు చూపించబట్టే నేను అదే పాత్కి స్టిక్ అయి ఉండగలిగాను. ఏ రోజు ఎలా కనిపిస్తున్నానో అనే చూశాను, కానీ ఎంత కనిపిస్తున్నానో అని చూడలేదు. ఈ ప్రాసెస్లో అలా మనం అనుకుంటున్న స్టేజ్కి వెళ్ళగలుగుతామా లేదా, సక్సెస్లు మనం అనుకున్నట్టు రావట్లేదు అన్న సిచ్యువేషన్లో నేను ఒక దగ్గర అలా నిల్చొని ఉన్నప్పుడు, ముందు పాత్ పెద్దగా ఉంది, ఎటెల్లాలో తెలియదు అన్నప్పుడు, నేను నమ్ముకున్న నా టైప్ ఆఫ్ సినిమానే నా దగ్గరికి ప్రశాంత్ని పంపించింది. నన్ను చేయి పట్టుకొని ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడు. అండ్ ప్రశాంత్ ఈ సినిమాకి అంత చేశాడు, ఇంత చేశాడు, ఇవన్నీ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ప్రశాంత్ వర్క్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత వర్క్ నాకు లేదు. కాబట్టి మనం నమ్ముకున్న ఒక వేనే మనం నమ్ముకున్న ఒక వేలో దానికే స్టక్ అయి ఉండి నిల్చొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దానికే స్టక్ అయి ఉండాలి అన్న మోటివేషన్ కానీ ఆ పట్టుదల కానీ నాకు 100 times అంటే నాకున్న దానికంటే 100 times ఎక్కువ హార్డ్ వర్కింగ్ కానీ అవన్నీ నాకు ప్రశాంత్లో కనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే మనం ఈ వేలోనే ఉన్నాం కాబట్టే మనకి ఇట్లాంటి ఒక హెల్ప్ అనను, ఇట్లాంటి ఒక ప్రశాంత్ ద్వారా ఒక వే దొరికింది. సో నేను థ్యాంక్స్ అట్లాంటివి ఏం చెప్పను. నీకు థ్యాంక్స్ చెప్పేది బొక్క. బట్ అంతే, నీ గురించి అంతే అయిపోయింది. సో ఇందాక చెప్తున్నట్టు నేను దీన్నే నమ్ముకొని ఒక సినిమా చేద్దాము అన్నప్పుడు ఎవరన్నా ట్రైలర్ చూసి అది చూసే ఎవరన్నా ఇది రొటీన్ ఉంది లేకపోతే ఓల్డ్ ఉంది అని అంటే, మన జనరేషన్కి ప్రతి జనరేషన్కి ప్రాపర్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ కమర్షియల్ సినిమా కావాలి. జస్ట్ ఎమోషన్ ఉంటేనే అది అవుట్డేట్ అవుతుందంటే మనం సొసైటీగా బ్యాక్ వెళ్తున్నట్టు. అది ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే ఎమోషన్స్ ఉన్న ప్రాపర్ వాల్యూస్ ఉన్న కమర్షియల్ సినిమానే